ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. మార్వాడి గో బ్యాక్ అంటూ స్థానిక వ్యాపారులు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఉపాధి అవకాశాలపై పొట్టకొడుతున్నారంటూ ర్యాలీ చేపట్టారు. మార్వాడీస్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులకు తలెత్తిందని చెప్పవచ్చు. ఉదయం నుంచి కూడా వ్యాపారస్తులంతా కూడా స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. పోలీసులు ఎక్కడికక్కడ వారిని అరెస్టు చేసి తరలిస్తున్నటువంటి విజువల్స్ కూడా చూస్తున్నాం. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ స్థానికంగా చేసుకుంటాం. ఏంటి మీ యొక్క డిమాండ్? మార్వాడి అనైతిక వ్యాపారాలను వద్దని చెప్పి మేము నిరసన చేస్తున్నాము. అయినా మేము శాంతియుతంగా చేస్తున్నా కానీ మమ్మల్ని ఈ దౌర్జన్యంగా మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. మేము నిరసన తెలిపే కూడా లేకుండా మార్వాడిలో ఈ దౌర్జన్యాలకు నిరసనగానే మేము ర్యాలీ చేపట్టాం. రైట్, చూడొచ్చు. మొత్తం మీద చూస్తున్నాం అంతా కూడా ఆ ఉదయం నుంచి మొత్తం షాపులన్నీ కూడా స్వచ్ఛందంగా మూసివేసి ఆ నిరసన తెలుపుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పవచ్చు. గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం వరుసగా జరుగుతున్నటువంటి ఇష్యూస్ ని పోలీసులు ఉదయాన్నే చేరుకున్నటువంటి ఏంటి మీ యొక్క డిమాండ్? దయచేసి స్థానిక వ్యాపారాలను ప్రోత్సహించండి. వాళ్ళు తెచ్చే డూప్లికేట్ వస్తువులని ఎవరు కొనొద్దు. దయచేసి అందరికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మాకు స్థానిక వ్యాపారాలని ప్రోత్సహించండి. ఏం లేదు సార్, ఇప్పుడు ఉన్న బిజినెస్ అన్ని అక్రమంగా జరుగుతున్నాయి. మొత్తానికి అక్రమంగా జరుగుతున్నాయి. మాకు న్యాయం కావాలి. ఇవి అంతా దొంగ బిజినెస్ నడుస్తుంది. ఏదైనా తక్కువ రేటుకి ఇచ్చే ప్రజలను మభ్య పెడుతున్నారు. ఏది న్యాయంగా జరుగుతలేదు. మాకు న్యాయం కావాలి. తెలంగాణ చూడొచ్చు. మొత్తం మీద పోలీసులు ఏంటండి సిచ్యువేషన్ ఏంటి? వీళ్ళు ఎటువంటి పర్మిషన్ చేసుకుంటా ముందు అనుమతి లేకుండా ర్యాలీ చేపట్టడం జరిగింది. వీళ్ళకి ముందే సూచించడం జరిగింది ఎటువంటి పర్మిషన్ లేదని. అయినా సరే ర్యాలీకి ప్రయత్నం చేస్తున్న దీన్ని అడ్డుకోటి పోలీస్ స్టేషన్ తరలించడం జరుగుతుంది. చూడొచ్చు, పోలీసులు కూడా చెప్తున్నారు ఎలాంటి ర్యాలీకు ముందస్తుగా వీళ్ళు పర్మిషన్ లేదు, అనుమతి లేదు, అందుకని ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ రోజు మార్వాడిల అనైతికత వల్ల ఉపాధి కోల్పోతున్న వాళ్ళందరం ఈ రోజు స్వచ్ఛందంగా షాపులు బంద్ చేసి మేము నిరసన తెలియజేస్తుండగా అక్రమ అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఖచ్చితంగా దీన్ని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడొచ్చు, మొత్తం మీద ముందస్తుగా ఇలాంటి వీరంతా కూడా ర్యాలీకి ఎలాంటి పర్మిషన్ తీసుకోలేదు. కేవలం నిరసన వ్యక్తం చేసేంత వరకు ఓకే, కానీ రోడ్లపైకి వచ్చి విధంగా మొత్తం కూడా వారు తెలుపుతున్నటువంటి ప్రకారం కూడా వారిని అదుపులోకి తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నారు. ఇవాళ చూడొచ్చు, మొత్తం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా వ్యాపారస్తులంతా కూడా అటు మొబైల్ షాపులు కానీ, అదేవిధంగా శానిటరీ షాపులు కానీ, ఎలక్ట్రానిక్ షాపులు కానీ, హార్డ్వేర్ షాపులంతా కూడా స్థానికులంతా స్వచ్ఛందంగా బంద్ చేసి నిరసన తెలుపుతున్నటువంటి వ్యక్తం అవుతుంది. మార్వాడీల పట్ల కూడా మాకు ఎలాంటి వివక్ష లేదు, కానీ వారు మేము స్థానికంగా ఉంటున్నా కానీ మా యొక్క ఉపాధి కోల్పోతున్నాం. వారంతా కూడా జిఎస్టీ బిల్లులు లేకుండా, అదేవిధంగా కొంత వారు డూప్లికేట్ సరుకులంతా కూడా ఇక్కడ విక్రయిస్తున్నటువంటి పరిస్థితి ఉందని కూడా వారు మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.